హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరి ఇళ్ళకైతే మనకు అధికారులు అయితే వస్తారు. ఈ రెండు పేపర్లు అనేది ఇస్తారండి. తప్పనిసరిగా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఈ పేపర్లు తీసుకోకపోతే పెన్షన్ అనేది రాదండి. అయితే ఈ 2 పేపర్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అలాగే పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తూ వస్తున్నారండి. మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ పైన జస్ట్ మీరు ట్యాప్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు తీసుకొని దాంట్లో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు మీ పెన్షన్కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి సచివాలయ అధికారులు అయితే ఇళ్ళకైతే రాబోతున్నారు. సో వీరు తప్పనిసరిగా ఈ 2 పేపర్లు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ 2 పేపర్లు ఏంటి, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్లతో చేపట్టారు. కాబట్టి వాలంటీర్ మన ఇళ్ళ దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ తీసుకొని, సో బయోమెట్రిక్ సక్సెస్ఫుల్గా అయితే మనకు పెన్షన్ అనేది చేతిలో పెట్టి ఇచ్చేవాళ్ళండి. బట్ ఏంటంటే మనకు ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి పెన్షన్ పంపిణీలో కొన్ని సమూల మార్పులు అయితే చేశారు. అయితే మనకు సచివాలయ అధికారులు మన ఇళ్లకు వచ్చి తప్పనిసరిగా 2 పేపర్లు అయితే ఇస్తారండి. మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి తీసుకునే ముందు మనకేంటంటే ఒక పేపర్ అనేది వాళ్ళు రాసి సైన్ పెట్టి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఆ సైన్ పెట్టి మీకు ఇచ్చేటప్పుడే డబ్బులు అనేది ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత మనకేంటంటే మీ దగ్గర ఒక సైన్ పెట్టించుకొని ఒక పేపర్ అనేది వీళ్ళు తీసుకుంటారు. అంటే మీరు తీసుకున్నట్టుగా వాళ్ళు ఇచ్చినట్టుగా మనకేంటంటే ఒక ప్రూఫ్ వైజ్గా ఏంటంటే మనకు ఈ పేపర్లు అనేది తీసుకుంటారండి. సో ఇవి తీసుకుంటే కనుక మనకు గవర్నమెంట్కి వాళ్ళు అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇది సబ్మిట్ చేస్తేనే వాళ్ళకి ఏంటంటే మీకు పెన్షన్ అందినట్టుగా వాళ్ళకు ఒక ప్రూఫ్ అనేది నిర్ధారణ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈ పేపర్లు ఇస్తేనే మీకు పెన్షన్ అనేది మీ చేతిలో పెట్టడం అయితే జరుగుతుందండి. ఒకవేళ మీకు పేపర్లు ఇవ్వకుండా మీకు పెన్షన్ అనేది ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు తక్కువ. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి మనకు సచివాలయ అధికారులు మనకేంటంటే ఇళ్లకు వచ్చి ఈ పేపర్లు ఇచ్చి పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.